ముచ్చటగా 3 కోతుల్లాంటి 3 వెబ్‌సైట్లు ఉన్నాయి. అవి టీ360, మిర్చి స్టార్ 9 అలియాస్ స్నాక్స్ గాడు, ఇంకొక వెబ్‌సైట్ గూట్లేగాడు. వీళ్ళందరికీ పెద్దన్నొకడున్నాడు. వాడే గ్యాసాంధ్రగాడు. అయితే వాడు ఎథిక్స్ అనే బట్టలిప్పేసి నగ్నంగా తిరగడం స్టార్ట్ చేసి చాలా కాలం అయింది. అందుకే వాడి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవడం లేదు. ఇక మన 3 కోతుల విషయానికి వస్తే ఈ వెబ్‌సైట్స్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే కులగజ్జి విపరీతం. ఆ కులగజ్జి వల్లే తెలుగు ఇండస్ట్రీ రారాజు మెగాస్టార్ చిరంజీవి గారికి బడి ఎప్పుడు ఏడుస్తూ ఉంటాయి ఈ 3 వెబ్‌సైట్స్. మరి ముఖ్యంగా వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకు చాలా చండాలపు రేటింగ్స్ ఇచ్చాయి ఈ 3 వెబ్‌సైట్స్. స్నాక్స్ గాడు వాల్తేరు వీరయ్య రేటింగ్ 2గా ప్రకటించాడు. టీ360 గాడు 2.25 ఇచ్చాడు. ఇక గూట్లేగాడు 2.50 ఇచ్చాడు. కాగా వారిని చాలా దారుణంగా అవమానిస్తూ చిరంజీవి గారు వారి ముగ్గురు చంపలు కూడా ఫడేల్ 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 మరి పీకి ఆ సినిమాకు ఏకంగా 140 కోట్ల ప్రపంచవ్యాప్త షేర్ సాధించి పెట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేశారు. ఆ విధంగా మెగాస్టార్ చేత దారుణంగా కొట్టించుకున్నా సరే ఆ 3 వెబ్‌సైట్లకు బుద్ధి రాలేదు, సిగ్గు అంతకంటే రాలేదు. చిరంజీవి గారి చేత కొట్టించుకుంటే ఏముంది మజా, చిరంజీవి గారి ఫ్యాన్ చేత కొట్టించుకుంటే ఆ కిక్కే వేరప్ప అని అనుకున్నారో ఏమో. మరి వారు తాజాగా చిరంజీవి గారి హార్డ్ కోర్ ఫ్యాన్ సత్యదేవ్ నటించిన జీబ్రా చిత్రానికి రేటింగ్ ఇచ్చారు. ఆ రేటింగ్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టీ360 వాడు 1.75 ఇచ్చాడు. గూట్లేగాడు స్నాక్స్ గాడు చెరో 2 పాయింట్లు ఇచ్చారు. కట్ చేస్తే సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి 2,75,00,000 రూపాయల షేర్తో సాలిడ్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ వైపు పరుగులు తీస్తోంది. 1.75 రేటింగ్ తెచ్చుకున్న చిత్రం సాధించిన కలెక్షన్స్ ఇవి. ఆబ్వియస్లీ నెక్స్ట్ సీన్లో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. టీ360 గాడు స్నాక్స్ గాడు గూట్లేగాడు వారి వారి చంపల్ని చూపించారు. సత్యదేవ్ గారు వారి చంపల్ని డప్పుల్లా వాయించి పడేశారు.